సమ్మర్ వచ్చేదే ఇయర్లీ ఒకసారి. అబ్బా! పెద్ద చెప్పినావులే. అవును. సో, సమ్మర్ వచ్చేదే ఒకసారే గాబట్టి, ఆ సమ్మర్ స్పెషల్స్‌లో ఉండే ఉసిరికాయలు, మామిడికాయలు, దోసకాయలు, కర్బూజాకాయలు అని చెప్పి సమ్మర్ సీజన్ స్పెషల్స్ ఫ్రూట్స్ తినకోకుంటే ఎట్టా? సో, ఇంకా ఫోటోషూట్ కోసం డ్రెస్సులన్నీ తీసేసుకున్న తర్వాత అత్తమ్మతో మా ఆయన కబుర్లు చెప్తూ కూర్చొనుంటే ఉసిరికాయలు కనిపించాయి గదా! సో, వాటిని ఊరికనే అలాగే వదిలేస్తే ఏం బావుంటది? అందుకని చెప్పేసి ఊరబెట్టేస్తున్నాను. సో, ఊరబెట్టడం పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా ఊరబెట్టాలంటే ఊరబెట్టేసుకోవచ్చు. సో, మా ఆయనకు కూడా కొంచెం తినిపించాననమాట. అబ్బా! చాలా పులుపుంది అని చెప్పేసి అన్నారనమాట. ఉసిరికాయలు పులుపు కాకపోతే తియ్యగుంటాయా ఏంటి? కానీ ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే వావ్! చాలా బావుంటుంది గదా! స్వీట్‌గా చాలా సేపు. సో, ఇంక నేనైతే ఊరబెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. అవును. చిన్న ఏజ్‌లో అంటే స్కూల్‌కెళ్ళే టైంలో అండ్ అలాగే స్కూల్‌కెళ్ళని టైంలో ఇంట్లో సమ్మర్ వచ్చినప్పుడు ఇలా ఉసిరికాయలు, పచ్చి మామిడికాయలు ఉంటే మీరెలా తినేవాళ్ళు? నేనైతే ఊరబెట్టినటివే తినేదాన్ని. పచ్చి మామిడికాయలైతే ఉప్పు, కారం వేసుకొని చాలా బావుంటది గదా! సో, ఇక్కడైతే మా చెల్లి మామిడికాయ పచ్చడి పంపించిందనమాట. సో, అదేసుకొని కొంచెం అన్నం తినేస్తున్నా.